హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ ది ఇండియా అప్డేట్. సో ఈ వీడియో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి ఫర్ R18 రెగ్యులేషన్, R16 రెగ్యులేషన్ అండ్ R22 రెగ్యులేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ R16 రెగ్యులేషన్ అండ్ R18 రెగ్యులేషన్ వాళ్ళకి చెప్తాను. సో ఆఫ్టర్ R22 రెగ్యులేషన్ వాళ్ళకి చెప్తాను. సో ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఇది రెగ్యులర్ వాళ్ళకింత, లాటరల్ ఎంట్రీ వాళ్ళకింత అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. సో ఏ సబ్జెక్ట్స్కైనా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఎనీ English person watching, also I'll be explaining you in English also, so please stay tuned for more videos. So first of all, we'll be continuing with the R16 regulation subjects. సో R16 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా అని అండ్ దోస్ ఆర్ కంప్లీటెడ్ దర్ ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో వన్ టైం ఎగ్జామినేషన్స్ అయిపోయినాక ఎవరైనా బ్యాక్లాగ్స్ క్లియర్ అయితే సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఆ అప్లికేషన్ వచ్చేసి మనకి గ్రేస్ మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉన్నాయి అండ్ 3+3 క్రెడిట్స్ అండ్ 4 క్రెడిట్ సబ్జెక్ట్ వరకు అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో అది ఇట్స్ ఫర్ R16 రెగ్యులేషన్ అండ్ అది కూడా లైక్ 1 or 2 సబ్జెక్ట్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మీరు 2 సబ్జెక్ట్స్ వరకు అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ 2-3 క్రెడిట్ సబ్జెక్ట్స్ అండ్ 4 క్రెడిట్ సబ్జెక్ట్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. టోటలీ ఓవరాల్ 3 సబ్జెక్ట్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చే ఛాన్స్ ఉండదు, ఎస్పెషల్లీ ఫర్ R16 రెగ్యులేషన్ వాళ్ళకి. అండ్ కమింగ్ అబౌట్ R18 రెగ్యులేషన్ వాళ్ళకి, సో R18 రెగ్యులేషన్ వాళ్ళకి సో కంప్లీట్గా లైఫ్ టైమ్గా గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 30 గ్రేస్ మార్క్స్ ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ అండ్ అప్ టు 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ సబ్జెక్ట్స్కైనా మనకి ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది అండ్ అన్ని సబ్జెక్ట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రేస్ మార్క్స్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ ఎవరైనా బ్యాక్లాగ్స్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీ కాలేజెస్లో 2000 రూపీస్ కట్టేసి ఈ మనీ అమౌంట్ అనేది కట్టేసి సో ఫామ్ 5 అప్లికేషన్ అండ్ మీ 10th మీ హైయెస్ట్ మార్క్స్ మెమో అండ్ మీ 10th SSC జిరాక్స్ ఇవన్నీ పెట్టేస్తే మీ అమౌంట్ తీసుకుంటారు సమ్ 2000 రూపీస్. సో 2000 ఫామ్ 5 అప్లికేషన్ ఫిల్ చేసి సో మీ కాలేజ్లో ఫిల్ చేస్తే మీకు గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అండ్ మనకు 30 to 40 డేస్లో మనకైతే PCM అనేది జనరేట్ అవుతుంది. సో అది మళ్ళీ ఎలా తెలుసుకొని మళ్ళీ వీడియో చేస్తాము. సో నీకు ఇది ప్రాసెస్ రిగార్డింగ్ R16 అండ్ R18 రెగ్యులేషన్ కంప్లీట్లీ. సో కమింగ్ అబౌట్ R22 రెగ్యులేషన్ వాళ్ళకి బ్యాక్లాగ్స్ మనకి ఎంత ఇచ్చారంటే 0.15% అనేది గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో SFI వాళ్ళు మళ్ళీ దీనికోసం ఒక స్పెషల్గా ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ వైస్ ఛాన్సలర్ గారికి అయితే నోటిఫికేషన్ అయితే మళ్ళీ సో దే హ్యావ్ సబ్మిటెడ్ ద లెటర్ ఫర్ వైస్ ఛాన్సలర్ టు రీథింక్ అబౌట్ దిస్ గ్రేస్ మార్క్స్ అప్డేట్ గురించి. సో దే వాంట్ టు ఇంక్రీజ్ ద percentage for 0.15 to 0.25. సో ఇట్ కెన్ గివ్ అప్ టు 15 మార్క్స్. సో ప్రజెంట్ ఈ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి అరౌండ్ 8.9 మార్క్స్ ఏమో వస్తున్నాయి. సో 9 ఫర్ రెగ్యులర్ అండ్ 7 ఫర్ లాటరల్ ఎంట్రీ. సో ఇది చాలా తక్కువ అవుతుంది అండ్ ఓన్లీ 1 సబ్జెక్ట్ వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ R22 రెగ్యులేషన్ వాళ్ళకి. సో మేబీ 1 or 2-3 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ ద ఎగ్జామినేషన్. సో అందుకని SFI వాళ్ళు ఏంటంటే మళ్ళీ JNTH వైస్ ఛాన్సలర్ గారికి అయితే లెటర్ ఇవ్వడం జరిగింది. సో 0.25% వరకు పెంచమని అయితే ఈ లెటర్లో ఉంది అండ్ కంప్లీట్గా ఇది అప్డేట్. సో రిగార్డింగ్ R22 రెగ్యులేషన్ వాళ్ళకి అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ వరకు ఎలిజిబుల్ అంటే ఓన్లీ 1 సబ్జెక్ట్ వరకు అయితే ప్రజెంట్ అయితే 1 సబ్జెక్ట్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ అన్ని సబ్జెక్ట్స్కి మీరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ M1, M2, M3, M4 ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఎనీ సబ్జెక్ట్. ఒక మీ డ్రాయింగ్స్ లైక్ ల్యాబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ల్యాబ్ సబ్జెక్ట్స్ మాత్రం అయితే అప్లికేబుల్ అయితే కాదు. సో మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది గ్రేస్ మార్క్స్ దాంట్లో. అండ్ ఈ గ్రేస్ మార్క్స్ అనేది ఎప్పుడు అప్లికేబుల్ ఉంటుంది అండ్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఎవరైనా సరే
ఆఫ్టర్ పాసింగ్ అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కోసం సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కలిపి ఒక గ్రేస్ మార్క్ లిస్ట్లో మీ నేమ్స్ అయితే ఉంటాయి. సో ఆ నేమ్స్ వచ్చిన తర్వాత మీ కాలేజ్ వాళ్ళమే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో ఎలిజిబిలిటీలో నేమ్ ఉంది సో మీరు అప్లై చేసుకుంటారని అడిగి మీ దగ్గర తీసుకొని పర్మిషన్ తీసుకొని సో మీరే పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకోవాలి గ్రేస్ మార్క్స్ కోసం. సో గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే సపరేట్గా వస్తుంది. సో నాకు తెలిసి ఈ 4 అడ్వాన్స్ అప్లై అయిపోయినాక 1 or 2 వీక్స్ తర్వాత మనకి మోస్ట్లీ ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికోసం మనకు అన్ని రిజల్ట్స్ రావాలి, 1-1, 1-2 రిజల్ట్స్ కూడా రావాలి. సో ఇవన్నీ రిజల్ట్స్ వచ్చినాక సో క్యాలిక్యులేషన్స్ 1 or 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయిన వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కమింగ్ అబౌట్ ఎక్స్ట్రా ఎన్ని మార్క్స్ ఉంటే ఎలిజిబుల్ ఉంటారు గ్రేస్ మార్క్ అప్లై చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఓన్లీ 1 సప్లీ ఉంది. సో తనకి అబోవ్ 17+ ఉంటే హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. సో అప్పుడు తను గ్రేస్ మార్క్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ చాలామంది ఏమంటున్నారంటే నాకు అడ్వాన్స్ అప్లై ఉంది సో అడ్వాన్స్ అప్లై రాయాలా వద్దా అని. సో అడ్వాన్స్ అప్లై ఉంటే మాత్రం మీరు మనీ కడితే మాత్రం రాయండి. బికాస్ ఒకవేళ క్లియర్ అయితే మాత్రం ఇట్ విల్ బీ అ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. అండ్ మనకి గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారా అని చేయరా అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ చేయొచ్చు. సో మోస్ట్ ప్రాబ్లీ ఇంక్రీజ్ చేస్తే 15 మార్క్స్ వరకు ఉండొచ్చు. సో అప్పుడు 2 సబ్జెక్ట్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దానికోసమే ఎస్ఎఫ్ఐ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది అప్డేట్ దీనికోసం ఎగ్జాక్ట్గా రిగార్డింగ్ జేఎన్టీహెచ్ బీటెక్ R22 రెగ్యులేషన్ వాళ్ళకి. అండ్ ఎప్పుడు అప్లై చేసుకుంటానని చెప్పాను, ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటా అని చెప్పాను. సో ఇది కంప్లీట్. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ బీ హెల్పింగ్ యూ ఫర్ దట్. అండ్ ఎనీ డీటెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను రిగార్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, అవి ఎట్లా రూల్స్ అయినా అప్లికేబుల్ అవుతాయి అండ్ ఎలాగ చేస్తాయి అనేది. అండ్ స్టిల్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఐ విల్ గివ్ ద ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్. అండ్ ఛానల్లో జాయిన్ కండి. I'll be giving the updates also from there what regarding for the JNTH గురించి. సో this all about the video regarding R22 regulation, R18 regulation, R16 regulation, grace marks update, and when to apply, where to apply, and what are the documents required for the డీటెయిల్స్ అని. సో వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకుండా మాత్రం ఐ విల్ బీ పోస్టింగ్ అగైన్. సో ఇన్ దిస్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో రిగార్డింగ్ R22 ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఎస్ఎఫ్ఐ వాళ్ళు మళ్ళీ వైస్ ఛాన్సలర్ కనుక అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో టు ఎక్స్టెండ్ ద గ్రేస్ మార్క్స్ అప్ టు 0.25% అని. సో అప్ టు 15 మార్క్స్ అయితే వస్తాయి. సో ప్రజెంట్ అయితే మనకి అరౌండ్ 9 మార్క్స్ ఏమి ఉన్నాయి కదా. సో అది 15 మార్క్స్కి ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో స్టిల్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్ సో విల్ బీ కండక్టింగ్ ద లైవ్ సెషన్ టుడే at 8 PM. So please do join us in the live session. Thank you.